హే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మైనింగ్ వాళ్ళ తెలుగు. సో నిన్నటి వీడియోలో మనము బోర్డన్ పిల్లర్ డెవలప్మెంట్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఈరోజు మనం డీ పిల్లరింగ్ గురించి చెప్పుకుందాం. మనం డీ పిల్లరింగ్ స్టార్ట్ చేయకముందు కొన్ని ప్రిపరేటరీ వర్క్స్ అనేది చేయడం జరుగుతుంది. ఆ ప్రిపరేటరీ వర్క్స్ అనేది ఏంటిదంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి? డీ పిల్లరింగ్ చేయాలంటే పర్మిషన్ తెచ్చుకోవాలి. పర్మిషన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? రీజనల్ ఇన్స్పెక్టర్ నుంచి తెచ్చుకోవాలి. రీజనల్ ఇన్స్పెక్టర్ నుంచి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ మనము ఆయనకి కొన్ని ప్లాన్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏమేమి డాక్యుమెంట్స్? ఒకవేళ మనము డీపిల్లరింగ్ చేసే మైన్ యొక్క ఏరియా దానిపైన ఎలాంటి రైల్వే లైన్ కానీ రోడ్వే ఎలాంటివి ఏమైనా ఉంటే ఫస్ట్ మనం రైల్వే అథారిటీ నుంచి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. మీ రైల్వే లైన్ కింద డీపిల్లరింగ్ చేస్తున్నామని చెప్పేసి అథారిటీ నుంచి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఒకవేళ ఇది పాసిబుల్ కానీ ఏం చేస్తారంటే ఈ రైల్వే లైన్ని మనము ఇటు అంటే డైవర్ట్ చేయడం అనమాట. పైన మైన్ మీద నుంచి వెళ్ళి కాకుండా సైడ్ నుంచి వెళ్ళి డైవర్ట్ చేయడము. అదేవిధంగా సేమ్ రోడ్ కేసులో కూడా సేమ్ అనమాట. ఒకవేళ మైన్ మీద నుంచి వెళ్ళి ఈ రోడ్ వే ఉంటే దాన్ని మనం ఏం చేస్తాము? డైవర్ట్ చేస్తాం అనమాట. అదేవిధంగా ఏం చేయాలి? ఒకవేళ ఈ డీపిల్లరింగ్ ఆపరేషన్ చేయకముందు ఈ మైన్ మీద సర్ఫేస్ మీద ఎలాంటి స్ట్రక్చర్స్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, లేకపోతే ఇలాంటి బిల్డింగ్స్ ఉంటే వాటన్నిటిని వేకేట్ చేపించి వాళ్ళకి మళ్ళీ ఏం చేయాలి? మనము రిహాబిలిటేషన్ అనేది కల్పించాలన్నమాట. అంటే వేరే ప్లేస్లలో హౌసెస్ ఇప్పించి అక్కడ వాళ్ళని రిహాబిలిటేషన్ కల్పించడం అలాంటివి చేసుకోవాలి. అండ్ ఇంకేం చేస్తాం? మనము ఆ డీపిల్లరింగ్ ఆపరేషన్ స్టార్ట్ కాకముందు ఏదైతే మనము సర్టైన్ మైన్ ఉందో ఆ మైన్ యొక్క పూర్తి ప్లాన్ ఉంటుంది కదా, ఆ మైన్ యొక్క ప్లాన్ మొత్తాన్ని అప్డేట్ చేయాలన్నమాట. అప్డేట్ అంటే ఏమేమి అప్డేట్ చేయాలి మన దాంట్లో? ఒకవేళ బోర్ హోల్స్ ఉంటే ఆ బోర్ హోల్ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, బోర్ హోల్స్ కావచ్చు, లేకపోతే స్టెపిల్ పిట్ అంటే తెలుసు కదా, మనము అండర్గ్రౌండ్లోనే ఒక సీమ్ నుంచి ఇంకో సీమ్కి పోనికి ఏమంటారు దాన్ని, షాఫ్ట్ కావచ్చు, లేకపోతే లోపల ఏదన్నా టన్నెల్ కావచ్చు, ఆ టన్నెల్స్ టైప్ ఉంటే వాటన్నిటిని మళ్ళీ ఒకసారి రీఅప్డేట్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ మైన్ యొక్క బౌండరీ కూడా మనము ఒకసారి అప్డేట్ చేసుకోవాలన్నమాట. అదేవిధంగా ఏంటిదంటే ఆఫ్సెట్ ప్లాన్ కూడా మనం ఒకేసారి డీపిల్లరింగ్ మొత్తం మైన్ ఒకసారి చేయం కదా, ఎట్లా ప్యానల్ వైజ్ చేస్తాం కదా, ప్యానల్ ప్రిపేర్ చేసుకొని. సో ఏదైతే మనం డీపిల్లరింగ్ చేస్తున్నామో ఆ ప్యానల్ యొక్క ఆఫ్సెట్ ప్లాన్ కూడా రెడీ పెట్టుకోవాలి. మనము ఆఫ్సెట్ ప్లాన్లో ఏమేమి ఉండాలి మనకి? ఎక్కడైతే మనము సపోర్ట్ పర్పస్ పిల్లర్స్ మొత్తానికి ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఉంచుకుంటామో, ఎట్లా అంటే ట్రావెలింగ్ రోడ్ వే కావచ్చు, లేకపోతే మన పైన సర్ఫేస్ ఫీచర్స్ ఏమైనా ఉంటే ఆ పిల్లర్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయకుండా ఉంచుకుంటాం కదా, అలాంటి వదిలేయాలనుకున్న పిల్లర్ని ఏం చేయాలి? మనము చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోవాలి. 1.5 మీటర్ హైట్లా 30 సెంటీమీటర్స్ విత్ తోటి రెడ్ కలర్ తోటి ఆ పిల్లర్ని మార్క్ ఇచ్చుకోవాలి ఎక్స్ట్రాక్ట్ చేసుకోకుండా. ఇంకేం చేస్తాం మనం? ఒకవేళ బోర్ హోల్స్ ఉంటే ఈ పర్టికులర్ ప్యానెల్లా ఏదైతే మనం డీపిల్లరింగ్ చేస్తున్నామో ఆ డీపిల్లరింగ్ చేసే ప్యానెల్లా ఏమైనా బోర్ హోల్స్ ఉంటే పైనుంచి వెళ్ళి సర్ఫేస్ వాటర్ లోపల రాకుండా ఆ బోర్ హోల్స్ అన్ని త్రూ అవుట్ మొత్తం బోర్ హోల్ మొత్తాన్ని కాంక్రీట్ వేసుకొని మొత్తం బోర్ హోల్స్ క్లోజ్ చేసుకోవాలి. ఒకవేళ ఈ ప్యానెల్ పైన ఏదైనా ఇంకో సీమ్ ఉండి, అంటే మనము లోయర్ సీమ్లా డీపిల్లరింగ్ చేస్తున్నాము, పైన పైన ఇంకో సీమ్ ఉన్నది, అక్కడ ఏమైనా ఆ ప్రీవియస్గా ఆ సీమ్ నడిచి ఉంటే అక్కడ మొత్తం అంటే వాటర్ లాగా ఏరియా ఉంటుంది కదా, వాటర్ స్టోర్ అయి ఉంటే ఆ వాటర్ని మొత్తం మనము డీవాటర్ చేసుకోవాలి. ఎందుకంటే మనము డీప్ పిల్లింగ్ చేసేటప్పుడు లోకల్ ఫాల్స్, మెయిన్ ఫాల్స్ జరుగుతూ ఉంటాయి. సో మన పైన టాప్ కూడా క్రాక్స్ వస్తూ ఉంటాయి. సో పైన వాటర్ మొత్తము లోపలికి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి పైన సీమ్ యొక్క వాటర్ మొత్తాన్ని మనము డీవాటర్ చేసుకోవాలి. ఇంకేం చేస్తామంటే ఏదైతే మనము ప్యానల్లో డీపిల్లరింగ్ స్టార్ట్ చేస్తున్నామో ఆ డీపిల్లరింగ్ చేసే యొక్క ప్యానల్ని మొత్తము మనము ఏం చేయాలి? ఐసోలేషన్ స్టాపింగ్స్ అనేది మొత్తం బిల్డ్ చేసుకోవాలి. ఐసోలేషన్ స్టాపింగ్ బిల్డ్ చేసుకొని ఏదైతే మనం వెంటిలేషన్ పర్పస్ కావచ్చు, లేకపోతే హాలేజ్ పర్పస్ కావచ్చు ఉంచుకుంటామో, అంటే బ్లాక్ చేయకుండా స్టాపింగ్స్ కట్టకుండా ఏదైతే ఓపెన్గా ఉంచుకుంటామో అక్కడ మనము శాండ్ కావచ్చు, లేకపోతే సిమెంట్ కావచ్చు, బ్రిక్స్ కావచ్చు రెడీ పెట్టుకోవాలి. ఒకవేళ ఈ ప్యానల్ ఏదైనా ఫైర్ ఎగ్జిస్ట్ అయినా వెంబటనే స్పాట్లో మూసేయడానికి రెడీ పెట్టుకోవాలన్నమాట. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఒక ప్యానల్లో మనము ఎన్ని ఇంటెక్ వేవ్స్ అంటే ఇంటెక్ వేవ్స్ ఎన్ని ఉంటాయి మనకి? 2 ఇండివిజువల్ ఇంటెక్ వేవ్స్ ఉంటాయి అనమాట. 2 ఉంటాయి, ఒకటి సపరేట్ మనకి రిటర్న్ ఉంటుంది అనమాట. అదేవిధంగా మనం ఏం చేస్తాము? దీనికి ఈ ప్యానల్కి సిస్టమేటిక్ సపోర్టులు అనేది ప్లాన్ రెడీ చేసుకుని పెట్టుకుంటాం. అంటే మనము డీపిల్లరింగ్ చేసేటప్పుడు ఎలాంటి టైప్ ఆఫ్ సపోర్ట్స్ ఇచ్చుకోవాలి, గో ఫిట్ దగ్గర ఎలా సపోర్ట్ చేయాలి, జంక్షన్లో ఏ విధంగా సపోర్ట్ చేయాలని చెప్పేసి సిస్టమేటిక్ సపోర్ట్ రూలు
ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంతకుముందు మనం పాత రెగ్యులేషన్ ప్రకారం సిస్టమాటిక్ సపోర్ట్ రూల్ ఉండే. ఇప్పుడు ఏమొచ్చింది మనకి స్కాంప్ అనమాట. అంటే స్కాంప్ అంటే ఏంటిది? స్టాటా స్టాటా కంట్రోల్ అండ్ మానిటరింగ్ ప్లాన్. దీని యొక్క రెగ్యులేషన్ నెంబర్ ఎంత? 123. ఓకేనా? అదేవిధంగా ఏంటి, మనము డెవలప్మెంట్ చేసినప్పుడు ఎక్కడైతే మనకి జియాలజికల్ డిస్టర్బెన్స్ ఉంటాయి కదా, ఫాల్ట్ కావచ్చు, ఫోల్డ్ కావచ్చు, లేకపోతే జంప్స్ కావచ్చు, ఏవైతే మనకి డెవలప్మెంట్ అప్పుడు ఉన్నాయో డీపిలింగ్ చేసే ముందు మనం దాన్ని ఏ విధంగా సపోర్ట్ చేసుకోవాలి అని చెప్పేసి దానికి నీడ్ ఉన్న సపోర్ట్ సిస్టము ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇదంతా రెడీ పెట్టుకున్న తర్వాత మనము డీపిలింగ్ ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము. సో ఇదంతా రెడీ అయింది. నెక్స్ట్ ఏంటిది, మనము డీపిలింగ్ చేయాలి. డీపిలింగ్ మనకి ఎన్ని విధాలుగా చేసుకోవచ్చు మనము. డీపిలింగ్ ఒక మెథడ్ వచ్చేసరికి కేవింగ్ మెథడ్, ఇంకో మెథడ్ స్టవింగ్ మెథడ్. కేవింగ్ అంటే ఏంటిది? ఈ మెథడ్లో మనం ఏం చేస్తాము, ఏదైతే మనం ఏరియా డీపిలింగ్ అంటే మొత్తం కోల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటామో, ఆ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న కోల్ అంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఏరియా ఉంటుంది కదా, గోప్ కావచ్చు, వాయిడ్ కావచ్చు, మిగులుతుంది కదా, దీన్ని మనము స్టవింగ్ చేయకుండా, ఎలాంటి దాంతో ప్యాక్ చేయకుండా అట్లనే వదిలేస్తామంట, ఫ్రీగా వదిలేస్తాం. అదేవిధంగా స్టవింగ్ చూసుకుంటే ఏం చేస్తాం మనము, ఏదైతే డీకోల్డ్ ఏరియా ఉంటుందో, ఏదైతే మనము ఏరియాలో నుంచి కోల్ తీసుకున్నామో ఆ ఏరియాని శాండ్ కావచ్చు, అంటే ఇన్కంబస్టబుల్ మెటీరియల్ శాండ్ కావచ్చు, ఫ్లై యాష్ కావచ్చు, ప్రాసెస్డ్ ఓబీ కావచ్చు, దేంతో అయినా మళ్ళీ దీన్ని మనము రీఫిల్ చేస్తాం. ఎందుకు రీఫిల్ చేస్తాం? ఈ మేజర్గా మనం స్టవింగ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మైన్ సర్ఫేస్ మీద ఎలాంటి స్ట్రక్చర్ కావచ్చు, లేదా సర్ఫేస్ ఫ్యూచర్స్ ఉండి, లేదా హౌజెస్ కావచ్చు, వేరే ఏదైనా ఉంటే మనం దాన్ని కాపాడాలి, అవి డిస్టర్బ్ కావద్దు అని అనుకుంటే అప్పుడు మనము ఏం చేస్తాం అనమాట, స్టవింగ్ చేస్తాం. ఓకేనా? సో మనం డీపిలింగ్ ఎట్లా చేస్తామంటే, ఫర్ సపోజ్ ఇది ఒక పిల్లర్ అనుకుంటే, ఈ పిల్లర్ మనం ఏం చేస్తాం, దీన్ని ఒకవేళ ఈ పిల్లర్ యొక్క లెంత్ అప్ టు 80 మీటర్స్ లేదా దాని కింద తక్కువ ఉంటే మనం దీన్ని ఏం చేస్తాము, ఓన్లీ టూ స్టూక్స్ కింద డివైడ్ చేస్తాం. ఎట్లా? ఒక పిల్లర్ అనుకుంటే దీన్ని ఆఫ్ చేస్తాం, మధ్యలోకి వెళ్ళి ఒక లెవెల్ నడిపి దీన్ని ఆఫ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఆఫ్ చేసి ఒక 80 మీటర్స్ వరకు ఉంటే దీన్ని ఓన్లీ 2 స్టూక్స్ కిందనే డివైడ్ చేస్తాం. ఇదొక స్టూక్ అవుతుంది, ఇదొక స్టూక్. ఒకవేళ 80 మీటర్స్ కాకుండా 36 మీటర్స్ ఆర్ ఎబో ఉంటే దాన్ని మనం ఏం చేస్తాం, 4 స్టూక్స్ కింద డివైడ్ చేస్తాం. 4 స్టూక్స్ కింద అంటే ఎట్లా, ఒక మొత్తం పిల్లర్ని, ఇది మొత్తం పిల్లర్ అనుకుంటే ఫస్ట్ ఇది హాఫ్ లెవెల్ నడిపి దాని తర్వాత లెవెల్ నడిపిన తర్వాత డిప్రైజ్ నడుపుతాం అనమాట. సో ఇది ఏమవుతుంది, 4 స్టూక్స్ కింద డివైడ్ అవుతుంది. స్టూక్ నెంబర్ 1, 2, 3, 4. ఓకేనా? ఇక్కడ కండిషన్ ఏంటిదంటే, ఇది ప్యానల్ అనుకుంటే ఈ ప్యానల్లో డీపిలింగ్ స్టార్ట్ చేస్తున్నాం. డీపిలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసినప్పుడు మనము అప్ టు 4 పిల్లర్స్ వరకు ఏం చేసుకోవచ్చు, హాఫ్ లెవెల్ అంటే ఎక్స్ట్రాక్టింగ్ అంటే డీపిలింగ్ ఆపరేషన్ నడుపుకోవచ్చు, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. 4 పిల్లర్ వరకు హాఫ్ లెవెల్ నడుపుకొని పెట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైతే డీపిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఓన్లీ 2 పిల్లర్స్ మాత్రమే డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఈ 2 అయిపోయినాయి. సో ఇవి 2 ఉన్నాయి. ఇవి 2 వర్కింగ్ నడుస్తున్నప్పుడు ఇంకో రెండు మనము డెవలప్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది కండిషన్ అనమాట. ద సాలిడ్ కోల్ ఈజ్ కాల్డ్ పిల్లర్ ఫార్మ్డ్ బై డెవలప్మెంట్ వల్ల ఏదైతే సాలిడ్ కోల్ మనకి ఫామ్ అయిందో దాన్ని మనం పిల్లర్ అంటాం అనమాట. అదే స్టూక్ అంటే ఏంటిది, డివైడింగ్ ద పిల్లర్ ఇంటూ స్మాలర్ పిల్లర్ బై డ్రైవింగ్ స్ప్లిట్ గ్యాలరీ ఈజ్ కాల్డ్ స్ప్లిట్టింగ్. ఎప్పుడైతే మనము ఒక పిల్లర్ని మధ్యలోకి వెళ్ళి ఇట్లా ఒక గ్యాలరీ మళ్ళీ ఒక డ్రైవేజ్ నడిపి స్ప్లిట్ గ్యాలరీ నడిపి ఫామ్ చేస్తాము, దాన్ని ఏమంటాం మనము, స్ప్లిట్టింగ్ అంటాం. ఈ స్ప్లిట్టింగ్ చేశాక ఫామ్ అయిన 2 పిల్లర్స్ ఏమంటాం మనం, స్టూక్స్ అంటాం అనమాట. ఇవి స్టూక్స్. సో మనము స్టూక్స్ ఎట్లా చూడండి, పిల్లర్ సైజ్ ఒకవేళ 18 మీటర్స్ 18 ఉంటే స్ప్లిట్టింగ్ అనేది ఓన్లీ 2 స్టూక్సే చేయాలి. ఇట్లా 2 స్టూక్సే చేయాలన్నమాట. అదే కాకుండా పిల్లర్ సైజ్ లార్జ్ పిల్లర్ అంటే 30 మీటర్లు, మోర్ దెన్ 30 మీటర్లు కంటే ఉంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇట్లా 4 స్టూక్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు. 1, 2, 3, 4. ఓకేనా?
స్ప్లిట్ యొక్క విడ్త్ ఈ స్ప్లిట్ నడుస్తాం కదా, ఈ స్ప్లిట్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి? 3.5 మీటర్ మాత్రమే ఉండాలి. ఓకేనా? యాక్చువల్లీ యాజ్ పర్ సిఎంఆర్ మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు గ్యాలరీ యొక్క హైట్ ఎంత ఉండాలి? నాట్ మోర్ దెన్ 3 మీటర్స్, విడ్త్ నాట్ మోర్ దెన్ 4.8 మీటర్స్. బట్ కాకపోతే మనము డీపిల్లింగ్ చేస్తున్నప్పుడు, అంటే పిల్లర్ని ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు, ఒకవేళ కేవింగ్తో నడిపితే, కేవింగ్ ఆపరేషన్ నడుస్తున్నట్టయితే మనము గ్యాలరీ యొక్క హైటు ఎంతవరకు ఉండొచ్చు? 4.5 మీటర్స్ వరకు ఉంచవచ్చు. లేదా రీజనల్ ఇన్స్పెక్టర్ ఏదైతే పర్మిట్ ఇస్తాడో, అంటే ఇంతవరకే మీరు నడుపుకోవాలని చెప్పేసి రీజనల్ ఇన్స్పెక్టర్ పర్మిషన్ ఇస్తాడు కదా, అంతవరకు ఉంచుకోవాలి. అదేవిధంగా గ్యాలరీ యొక్క విడ్త్ ఎంత ఉండొచ్చు? 4.8 మీటర్స్ వరకు ఉండొచ్చు. అదేవిధంగా మనము మిషనరీ ఏదైనా ఎస్డిఎల్ కావచ్చు, ఎల్హెచ్డి కావచ్చు, ఎస్డిఎల్ కావచ్చు, దాంతో నడిపినప్పుడు మన గ్యాలరీ యొక్క విడ్త్ ఎంతవరకు పెంచుకోవచ్చు? మనం 5.4 మీటర్ వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? మనం డీపిల్లింగ్ చేస్తున్నప్పుడు గ్యాలరీ యొక్క హైట్ 4.5 లేదా 4.8 మీటర్స్ వరకు పెట్టుకోవచ్చు. ఎట్లా? ఎస్డిఎల్ లేదా ఎల్హెచ్డి వరకు. బట్ ఎట్లా ఒకేసారి డైరెక్ట్ ఇంత హైట్ పెంచుకోదు. ఎట్లా? ఫస్ట్ మనం స్లైస్ నడిపిస్తున్నప్పుడు, ఇది ఒక పిల్లర్ అనుకుంటే, ఇది ఒక స్టూక్ అనుకోండి, దీంట్లో మనం ఒక స్లైస్ నడుపుతున్నాం. స్లైస్ నడుపుతున్నప్పుడు అంటే మనము లోపలికి పోతున్నప్పుడు అప్ టు 3 మీటర్స్ వరకు హైట్ మాత్రమే చేసుకుంటా కట్ చేసుకుంటూ పోవాలి. కాకపోతే ఈ స్లైస్ మొత్తం అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ దీన్ని మనం వదిలేస్తున్నాం అన్నంగా రిటర్న్ వస్తాం కదా, అప్పుడు మళ్ళీ పైన ఉన్న పోర్షన్ని 3 మీటర్స్ అంటే మళ్ళీ 1.5 మీటర్స్ లేదా 1.8 మీటర్స్ వరకు పైన ఎక్స్టెన్షన్ చేసుకొని మళ్ళీ సపోర్ట్ ఇచ్చుకొని పైన ఉన్న కోర్ లేయర్ని తీసుకొని రావచ్చు అనమాట. సో టోటల్ హైట్ ఎంత అవుతుంది? 4.5 మీటర్స్ టు 4.8 మీటర్స్ వరకు మనము గ్యాలరీ హైట్ మెయింటైన్ చేయొచ్చు బై యూజింగ్ మిషనరీ ఎల్హెచ్డి లేదా ఎస్డిఎల్తో నడిపినప్పుడు. బట్ మాన్యువల్గా నడిపినప్పుడు అయితే మనము హైట్ 3 మీటర్స్ కంటే ఎక్కువ ఉండొద్దు అనమాట. అకార్డింగ్ టు సిఎంఆర్ 2017 ప్రకారం మనం రిబ్ ఎంత వదలాలి? 2 మీటర్స్. ఇది 1 మీటర్ పాత రెగ్యులేషన్ ప్రకారం. సో 2 మీటర్స్ రిబ్ ఆఫ్ కోల్ ఈజ్ లెఫ్ట్ ఇన్యాక్ట్ విత్ రూఫ్ గోఫ్. అంటే ఎక్కడైతే ఫర్ సపోజ్ మనము ఇది స్లైస్ అనుకుంటే, ఇది ఒక స్టూక్ అనుకుంటే, మనం ఇక్కడ ఒక స్లైస్ నడుపుతున్నాం, ఇది ఒక స్లైస్ అనుకోండి. సో ఇది మొత్తం గోఫ్ ఏరియా. ఆల్రెడీ ఇటు పిల్లర్స్ మనం డీపిల్లింగ్ చేసుకున్నాము, ఇది మొత్తం వదిలేసినాం. సో ఎక్కడైతే స్లైస్ నడుపుతున్నామో ఆ స్లైస్ నుంచి వెళ్ళి ఇటు రిబ్ అనమాట, దీన్ని రిబ్ అంటాం మనము. ఈ రిబ్ ఎంత వదలాలి మనము? 2 మీటర్స్ మినిమం. 2 మీటర్స్ లేదా ఏదైతే మనకు రీజనల్ ఇన్స్పెక్టర్ పర్మిషన్ కాపీలో మెన్షన్ చేశాడో అంతవరకు మినిమం అయితే 2 మీటర్స్ పక్కా వదలాల్సి ఉంటుంది. ఒకవేళ రీజనల్ ఇన్స్పెక్టర్ 2.5 వదలాలి అనుకొని పర్మిషన్ కాపీలో 2.5 ఇస్తే మనము ఇది వచ్చేసరికి మనము 2.5 మీటర్స్ వదలాల్సి ఉంటుంది. ఓకేనా? మేనర్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ చూసుకుంటే, సో ఇది ఎట్లుంటుంది అంటే, ఫస్ట్ మనం ఏం చేసినాం, ఒక పిల్లర్ తీసుకొని దీని స్టూక్స్ కింద డివైడ్ చేసుకున్నాం. దీన్ని సాలిడ్ పిల్లర్ అనుకుంటే దీన్ని మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఒక హాఫ్ లెవెల్ నడుపుతాం. హాఫ్ లెవెల్ అంటాం దీన్ని మనము ప్రాక్టికల్ లాంగ్వేజ్లో. హాఫ్ లెవెల్ నడుపుతాం, దాని తర్వాత ఒక అడ్వాన్స్ డీప్ నడుపుతాం అనమాట. అడ్వాన్స్ డీప్ అంటాం. సో ఒక హాఫ్ లెవెల్ను ఒక పిల్లర్కి ఒక హాఫ్ లెవెల్ అడ్వాన్స్ డీప్ నడిపిన తర్వాత ఏమైతుంది, ఇది ఒక పిల్లర్ కాస్త 4 స్టూక్స్ కింద అంటే కన్వర్ట్ అవుతుంది అనమాట. 1 2 3 4 4 స్టూక్స్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఆ స్టూక్స్ని మనం ఎలా ఎక్స్ట్రాక్షన్ చేయాలి, ఆ స్టూక్స్ని మనము డిఫరెంట్ టైప్స్ వల్ల ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఫర్ సపోజ్ చూసుకుంటే దీన్ని మనం ఏమంటామంటే, ఇది చూడండి, ఇది ఒక హాఫ్ లెవెల్, ఇది ఒక అడ్వాన్స్ డిప్ అనుకుంటే ఒక స్టూక్ ఇది. ఈ స్టూక్ని మనము ఎట్లా ఎక్స్ట్రాక్షన్ చేద్దామో చూద్దాం. సో ఇప్పుడు మనం చెప్పబోయే ప్రాసెస్ ఏమంటామంటే అటాకింగ్ ఎంటైర్ స్టూక్ అంటే ఏంటిదంటే, ఇది మనం దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనము, ఎక్కడైతే రూఫ్ కండిషన్ గుడ్ ఉంటుందో, అంటే రూఫ్ కండిషన్ మంచి గుడ్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఈ టోటల్ రిబ్ మొత్తాన్ని ఏం చేస్తామంటే 4 సైడ్ నుంచి వెళ్ళి బ్లాస్టింగ్ కొట్టుకుంటా, అంటే చుట్టూ బ్లాస్టింగ్ కొట్టుకుంటా 4 సైడ్ నుంచి వెళ్ళి కొంచెం తీసుకుంటూ పోతాం అనమాట. ఈ లేయర్ అయిపోయిన తర్వాత ఈ లేయర్ 4 సైడ్ నుంచి వెళ్ళి తీసుకుంటూ పోతాం అనమాట. దీన్ని ఏమంటే మనము అటాకింగ్ ఎంటైర్ స్టూక్ అనమాట. ఇది ఒకటి. ఇది అంటే ఎక్కడ వర్క్ అవుతుంది, ఎక్కడైతే రూఫ్ మనకి కండిషన్ గుడ్ ఉన్నప్పుడు అక్కడ అనమాట. సో ఏం చేస్తాం,
ఇది గోప్ అనుకుంటే మొత్తం ఈ గోప్ దగ్గర మనం లాస్ట్కి ఇక్కడ 2 మీటర్స్ విడ్త్ తోటి రిబ్ వదిలేస్తాం అనమాట. దీన్ని రిబ్ అంటాం. ఇది మొత్తం రిబ్ వదిలేసి 4 సైడ్ అంటే 2 సైడ్ నుంచి వెళ్ళి బొగ్గు తీసుకుంటూ వస్తాం. సో ఈ మొత్తం బొగ్గు అయిపోయిన తర్వాత ఒకవేళ పాసిబిలిటీ ఉంటే సేఫ్టీ ప్రికాషన్ తీసుకొని ఈ రిబ్ని కూడా మనం ఎంత పాసిబిలిటీ అంత పాసిబుల్ చూసుకొని ఈ రిబ్ని కూడా మనము కొంచెం కొంచెం తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటిది మనకి హాఫ్ మూన్ మెథడ్ అనమాట. దీన్ని ఏమంటాం మనం హాఫ్ మూన్ మెథడ్. ఇది కూడా ఎక్కడైతే రూఫ్ అనేసరికి ఫెయిర్ అండ్ గుడ్ ఉంటుందో, ఫెయిర్ అండ్ గుడ్ రూఫ్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము హాఫ్ మూన్ మెథడ్ యూజ్ చేస్తాము. హాఫ్ మూన్ మెథడ్ అంటే ఏంటిది, ఏదైతే మనం ఒక స్టూక్ తీసుకున్నామో ఆ స్టూక్ని 2 మీటర్స్ రిబ్ వదిలేసి ఇది రిబ్ ఇట్లా 2 మీటర్స్ రిబ్ వదిలేసి ఏం చేస్తాం, హాఫ్ మూన్ అంటే ఏంటిది, ఇట్లా ఒక కార్నర్ నుంచి వెళ్ళి తీసుకొని ఒక కార్నర్ నుంచి వెళ్ళి ఇట్లా ఒక హాఫ్ మూన్ షేప్లా ఇట్లా తీసుకుంటూ వస్తాం అనమాట. ఒక కార్నర్ నుంచి వెళ్ళి ఇట్లా తీసుకున్న తర్వాత లాస్ట్కి రిబ్ మిగులుతుంది కదా, ఈ రిబ్ని మనము పాసిబిలిటీ అంటే సేఫ్టీ చూసుకొని ఎంత పాసిబుల్ అయితే అంత కోల్ తీసుకుంటాం అనమాట. పాసిబుల్ కానప్పుడు వదిలేస్తాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది, చౌకీదార్ అంటాం. చౌకీదార్ మెథడ్. చౌకీదార్ మెథడ్లో ఏంటిది అంటే ఎక్కడైతే మనకి రూఫ్ కండిషన్ అంత గుడ్ ఉండదు, బ్యాడ్ ఉంటుంది. బ్యాడ్ కండిషన్ అప్పుడు ఏం చేస్తాం మనము ఈ చౌకీదార్ మెథడ్ని యూజ్ చేస్తాం. చౌకీదార్ మెథడ్లో ఏంటిదంటే ఎక్కడైతే స్టూకి ఫస్ట్ కార్నర్ ఉంటుందో ఈ ఫస్ట్ కార్నర్ దగ్గర మనం ఏం చేస్తాం 10 మీటర్స్ ఇంటూ 10 మీటర్స్ ఒక చౌకీదార్ పిల్లర్ వదిలేస్తాం అనమాట. పిల్లర్ వదిలేసి ఏం చేస్తాం మనము 2 సైడ్ నుంచి వెళ్ళి 1 సైడ్ 2 సైడ్ ఈ 2 సైడ్ నుంచి వెళ్ళి బుక్ తీసుకుంటూ వస్తాం అనమాట. అదేవిధంగా ఇక్కడ సేమ్ మూడిట్లో సేమ్ అనమాట. 2 మీటర్స్ ఆఫ్ రిబ్ ఇక్కడ వదిలేస్తాం. ఇది రిబ్ 2 కార్నర్కి 2 మీటర్స్ రిబ్ వదిలేసి ఇక్కడ మధ్యలో సపోర్ట్ కోసము చౌకీదార్ పిల్లర్ 10 మీటర్స్ ఇంటూ 10 మీటర్స్ విడ్త్ తోటి వదిలేసి మిగతా మిడిల్లో ఉన్న కోల్ మొత్తాన్ని తీసుకుంటాం అనమాట. దీన్ని ఏమంటాం మనము చౌకీదార్ మెథడ్. ఇది ఎక్కడ యూజ్ చేస్తాము, ఎక్కడైతే రూఫ్ కండిషన్ బ్యాడ్ ఉన్నదో అక్కడ యూజ్ చేస్తాం అనమాట. ఇదేంటిది మనకి హాఫ్ మూన్ మెథడ్. హాఫ్ మూన్ మెథడ్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము, ఎక్కడైతే రూఫ్ కండిషన్ ఫెయిర్ అండ్ గుడ్ ఉన్నదో అక్కడైతే ఇది హాఫ్ మూన్ మెథడ్ యూజ్ చేస్తాము. ఇది అటాకింగ్ ఎంటైర్ స్టూక్. ఇది ఎక్కడైతే రూఫ్ వెరీ గుడ్ ఉందో అక్కడ మనము ఈ మెథడ్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఈ 3 మెథడ్స్ తోటి మనము డీపిలింగ్ అప్పుడు ఆఫ్టర్ స్టూక్ డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క స్టూక్స్ని ఇట్లా ఈ మెథడ్లో తీసుకుంటూ వస్తాం అనమాట. సో ఎక్కడైతే రూఫ్ గుడ్ అండ్ రిలయబుల్ ఉంటుందో అక్కడ మనం ఏం చేస్తాము అటాకింగ్ ఎంటైర్ స్టూక్ చేస్తాం అనమాట. ఎక్కడైతే రూఫ్ గుడ్ ఉంటుందో అక్కడ ఏం చేస్తాం హాఫ్ మూన్ మెథడ్ యూజ్ చేస్తాము. ఎక్కడైతే రూఫ్ బ్యాడ్ ఉంటుందో మనం ఏం చేస్తాం అక్కడ చౌకీదార్ లేకపోతే ఫెండర్ మెథడ్ అంటాం అనమాట. ఫెండర్ లేదా చౌకీదార్ మెథడ్ యూజ్ చేస్తాం. ఎక్కడైతే మనం డీపిలింగ్ ఆపరేషన్ చేస్తున్నామో అక్కడ ఏరియా ఆఫ్ ఎక్స్పోజ్ అనేది ఒక స్టూక్కి మనకి 60 మీటర్ స్క్వేర్ కన్నా ఎక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట. అదేవిధంగా మనకి టోటల్ ఒక పిల్లర్కి ఎన్ని స్టూక్స్ అనుకున్నాం మనము 4 స్టూక్స్ అనుకున్నాం కదా. సో టోటల్ ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ ఎక్కడ విత్ 3 or 4 స్టూక్స్ అండర్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ అంటే ఎట్ ఏ టైము ఎప్పుడైతే ఈ 4 స్టూక్స్ మనకి అండర్ ఎక్స్ట్రాక్షన్ ఉన్నాయో అంత ఏరియా కలుపుకొని ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ నాట్ మోర్ దెన్ 900 మీటర్ స్క్వేర్ కన్నా తక్కువ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఓకేనా. ఎప్పుడైతే మనము టోటల్ ఏరియా ఆఫ్ ఎక్స్పోజరు మనము ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చుకున్నాం దానికన్నా ఎక్కువ ఉన్నట్టయితే మనం ఏం చేయాలి, ఆ రూఫ్ని ఇండివిజువల్ బ్లాస్టింగ్ చేసి బ్రింగ్ డౌన్ అంటే ఇండివిజువల్ బ్లాస్ట్ చేసి పడగొట్టాలన్నమాట. ఎందుకు, ఒకవేళ అంటే ఏరియా ఆఫ్ ఎక్స్పోజ్ ఎక్కువైతే ఏమవుతుంది ఎయిర్ బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనమాట. ఎయిర్ బ్లాస్ట్ అవుతుంది. ఎయిర్ బ్లాస్ట్ అంటే ఏంటిది, ఎప్పుడైతే ఏరియా ఆఫ్ ఎక్స్పోజర్ ఎక్కువ అవుతుందో దానిపైన అంటే డీకోల్డ్ ఏరియాలో డీపిలింగ్ చేసిన ఏరియాలో పైన బండి ఉంటుంది కదా రూఫ్ ఏమవుతుంది సర్టైన్ టైంకి అది ఓవర్ వెయిట్ అయ్యేసి ఒకేసారి పెద్ద ఏరియా బ్రేక్ డౌన్ అయ్యి కూలుతుంది. సో కూలినప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే ఆ ఏరియాలో ఉన్న గాలి అది సర్టైన్ హెవీ ప్రెజర్ తోటి బయటకు వస్తుంది అనమాట. దాన్ని ఏమంటాం ఎయిర్ బ్లాస్ట్ అంటాం. ఎయిర్ బ్లాస్ట్ వల్ల ఏమవుతుంది, మనకి ఎరెక్ట్ చేసిన సపోర్ట్స్ కూలిపోవడము, లేకపోతే మిషనరీ మొత్తము డ్యామేజ్ కావడము, లేదా మనుషులు ఇంజూర్ కావడం అనేసి జరుగుతుంది అనమాట. సో ఎప్పుడు కూడా మనము ఏరియా ఆఫ్ ఎక్స్పోజరు ఎక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట. ఇక్కడ నార్మల్ కొలాప్స్ అంటే ఏంటిది, మనము డీకోల్డ్ చేసిన ఏరియా ఎక్కడైతే వాయిడ్ లేదా గోఫ్ ఉందో అది మనం సపోర్ట్ తీయగానే
రూఫ్ కొలాప్స్ అయ్యి పడిపోతే మనం దాన్ని ఏమంటాము, నార్మల్ కొలాప్స్ అంటాము. అదేవిధంగా ప్రీమెచ్యూర్ కొలాప్స్ అంటే ఏంటిది, కొలాప్స్ అకర్స్ ఎట్ ఏ ప్లేస్ వేర్ కొలాప్స్ ఈస్ నాట్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఈస్ దేర్ ఫోర్ డేంజరస్ ఈస్ కాల్డ్ ప్రీమెచ్యూర్ కొలాప్స్. ఇది మొత్తం డీకోల్డ్ ఏరియా అనుకోండి. డీకోల్డ్ ఏరియాలో మనము మామూలుగా ఇక్కడ ఉన్న సపోర్ట్ని తీసుడుతోటే పైన రూఫ్ కావచ్చు అదంతా కొలాప్స్ అవుతుంది. సో మనం దీన్ని ఏమంటాము, నార్మల్ కొలాప్స్ అంటాము. ఇక్కడ వరకు మనం గోప్ సపోర్ట్ ఇచ్చుకున్నాం. బట్ దీనివల్ల క్రాక్స్ ఫామ్ అయ్యి ఎక్కడైతే మనం ఇక్కడ వర్కింగ్స్ నడుస్తున్నాయి కదా, ఈ వర్కింగ్స్లో ఈ ఏరియా కొలాప్స్ అయితే దాన్ని ఏమంటాం మనము, ప్రీమచ్యూర్ కొలాప్స్ అంటాం అనమాట. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, ఇక్కడ ఆల్రెడీ సపోర్టింగ్ చేస్తున్నది అన్నీ బాగానే ఉన్నాయి, కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఇది కొలాప్స్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనము, ప్రీమెచ్యూర్ కొలాప్స్ అంటాం. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న మిషనరీ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, ఇంజూర్ అవుతారు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఓవర్ రైడింగ్ ఆఫ్ పిల్లర్. ఓవర్ రైడింగ్ ఆఫ్ పిల్లర్ అంటే ఏంటిది, ఏ స్ట్రాంగ్ మ్యాసివ్ శాండ్స్టోన్ ఆర్ సిల్ ఇన్ ద రూఫ్ ఇమీడియట్లీ అబోవ్ ద సీమ్ will delay the fall of roof, and when area of exposure is more, ultimately roof break with build-up of pressure. The weight of strata is transferred before fall take place over the pillar on the outbay side. If the pillar are strong, crushed due to such heavy sudden pressure, this phenomenon is called ఓవర్రైడింగ్ ఆఫ్ పిల్లర్ అండ్ స్టూక్స్ రిజల్ట్ ఇన్ ప్రీమెచ్యూర్ కొలాప్స్. అంటే ఏంటిదంటే, ఇదొక పిల్లరు, ఇదొక పిల్లరు, ఇది పైన రూఫ్ అనుకోండి. ఇక్కడ మనం సపోర్ట్ వేసినాం, దీని గ్రోప్ సపోర్ట్ అనుకోండి. ఇది మొత్తం వైడ్ ఏరియా, అంటే అలాగే డిపిలింగ్ అయిపోయింది. సో ఇది ఎక్కడైతే మ్యాసివ్ రాకున్నది కదా లోపల, అంటే సపోర్ట్ లేని మ్యాసివ్ రాక్, దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ ఎట్లాగో సపోర్ట్ లేదు కాబట్టి దీని ప్రెజర్ మొత్తం ఏమవుతుంది, ఈ పిల్లర్స్ మీద పడతాయి. సో ఈ పిల్లర్స్ మీద పడ్డప్పుడు ఆ హెవీ ప్రెజర్కి ఏమవుతాయి అంటే క్రష్ అయిపోతాయి అన్నమాట. క్రషింగ్ కావడం లేదా క్రాక్ ఫామ్ కావడము, దీనివల్ల ఏమవుతుంది, మనకి ప్రీమెచ్యూర్ కొలాప్స్ అవుతుంది. సో దీన్ని ఏమంటాం మనము, ఓవర్ రైడింగ్ ఆఫ్ పిల్లర్ అంటాం అనమాట. సో డ్యూ టు హెవీ ప్రెజర్ ద పిల్లర్ బికమ్ crushed or get cracked, called overriding of pillar అనమాట. సో నెక్స్ట్ వన్, ఇండికేషన్ ఆఫ్ రూఫ్ వెయిట్నింగ్. అంటే మనకి రూఫ్కి వెయిట్ పెరుగుతుంది అని మనకి ఇండికేషన్ ఎట్లా వస్తాయి. ఫర్ సపోజ్ మనం ఇదంతా రూఫ్ అనుకోండి, ఇదంతా రూఫ్, ఇది మనము గోప్ సపోర్ట్ అంటే గోప్ హెడ్ సపోర్ట్ ఇచ్చుకున్నాం ఈ పిల్లర్స్. సో ఏమవుతుంది, ఓవర్ వెయిట్ అయినప్పుడు ఈ గోప్ సపోర్ట్స్ ఏమైతే మనకి లోపట ఒకలా ఫ్లోర్ లూజ్ ఉంటే మొత్తం లోపట పెనిట్రేట్ అవ్వడం కానీ, లేకపోతే ఇవి కొంచెం డల్ అంటే గోప్ హెడ్ సపోర్ట్స్ కొంచెం వీక్ ఉంటే మొత్తం బెండ్ కావడము, ఇరిగిపోవడం, ఈ పిల్లర్స్ మీద ఓవర్ వెయిట్ పడి ఇవన్నీ క్రాక్స్ రావడము, కొలాప్స్ కావడము. సో దీని ఏమంటాం మనము, ఇండికేషన్ ఆఫ్ ప్రూఫ్ వెయిటింగ్ అంటాం అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది మనకి, ఇప్పుడు చెప్పుకున్నట్టే ఓవర్ రైడింగ్ ఆఫ్ పిల్లర్ కావచ్చు, లేకపోతే ప్రీమెచ్యూర్ కొలాప్స్ కావచ్చు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. అదేవిధంగా ఈ వెయిట్ వల్ల ఇక్కడ వరకు పైన రూఫ్లో ఉన్న స్టోన్ క్రాక్ రావడము, ఆ క్రాక్ నుంచి వెళ్ళి వాటర్ సీపేజ్ కావడం కావచ్చు. అదేవిధంగా ఒకలా స్టోన్ లోపల సైడ్ స్టోన్ బ్రేక్ అయ్యేసి లోపల నుంచి వెళ్ళి డస్ట్ పడడము, ఇవన్నీ కూడా మనకి ఏంటి, ఇండికేషన్ ఆఫ్ ప్రూఫ్ వెయిటింగ్ కిందికి వస్తాయి అనమాట. ఓకేనా. లోపల సౌండ్ అంటే ఓవర్ వెయిట్ అయ్యి పిల్లర్స్ సౌండ్ రావడము కావచ్చు, మిగతా వీటన్నిటి ఏమంటాం మనము, ఇండికేషన్ ఆఫ్ ప్రూఫ్ వెయిటింగ్ అంటాం. The props and chalks shall be withdrawn by mechanical prop withdrawer. ఎప్పుడైనా మనము గోప్ ఎడ్జ్లో ఉన్న అంటే గోప్లో ఉన్న చాక్స్ కావచ్చు, ప్రాప్స్ కావచ్చు, సపోర్ట్స్ కావచ్చు, దేంతో విత్డ్రా చేయాలి, మెకానికల్ ప్రాప్ విత్డ్రావర్. దాన్ని ఏమంటాం మనము, సిల్వెస్టర్ ప్రాప్ విత్డ్రావర్ అంటాం అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు అడిగిండు మనము సపోర్ట్ని దేంతో విత్డ్రా చేస్తామని చెప్పేసి. సో ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, సిల్వెస్టర్ ప్రాప్ విత్డ్రావర్ తోటి విత్డ్రా చేస్తాం అనమాట. The fall which take place soon after withdrawal of supports is called local fall. Local fall అంటే ఏంటిది, లోకల్ ఫాల్ అండ్ మెయిన్ ఫాల్ 2 టైప్స్ ఉంటాయి మీకు. సో ఇక్కడ చూసుకుంటే మనము ఇది మొత్తం మనము ఏరియా నుంచి వెళ్ళి కోల్ తీసుకున్నాం. సో ఇక్కడ సపోర్ట్స్ కూడా మొత్తము తీసేసినాం. సో ఎప్పుడైతే మనం సపోర్ట్ తీసేస్తామో అప్పటి నుంచి వెళ్ళి
24 to 48 అవర్స్లో ఇది లోపల రూఫ్స్ కొలాప్స్ అయితే ఫాల్ అయితే దాన్ని ఏమంటాం మనము లోకల్ ఫాల్ అంటాం. లోకల్ ఫాల్ ఏంటిది? ఇంకా దీని యొక్క లోకల్ ఫాల్ అయినప్పుడు దీని యొక్క క్రాక్స్ కావచ్చు, లేకపోతే ఏదైనా స్పేస్ కావచ్చు, ఇది సర్ఫేస్ వరకు ఎక్స్టెండ్ కాదు. సో ఇక్కడ వరకే ఆగిపోతుంది. దీన్ని ఏమంటాము? లోకల్ ఫాల్ అంటాం. అదేవిధంగా మెయిన్ ఫాల్ అంటే ఏంటిది? ఈ మెయిన్ ఫాల్ అయినప్పుడు దీని యొక్క క్రాక్స్ కావచ్చు, లేకపోతే సబ్స్టెన్స్ కావచ్చు, అప్ టు సర్ఫేస్ వరకు వెళ్తాయి అనమాట. ఈ సర్ఫేస్ అనుకుంటే అప్ టు సర్ఫేస్ వరకు వెళ్తాయి. సో దీన్ని ఏమంటాం మనము? మెయిన్ ఫాల్ అంటాం. మెయిన్ ఫాల్ మనం ఎంతవరకు అవుతుంది? d² అంటే డి అనేది మనకి ఇక్కడ ఏంటిది? డీకోల్డ్ ఏరియా అనుకుంటే దానికి డబుల్ అవుతుంది అనమాట. అంటే మొత్తం సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటాం మనము? మెయిన్ ఫాల్ అంటాం. ఓకేనా? ఒకటే మెయిన్ ఫాల్ అంటే ఏంటిది? మనము గోఫ్ నుంచి వెళ్ళి సపోర్ట్స్ విత్డ్రా చేసినప్పుడు ఏదైతే లోపల రూఫ్ ఫాల్ అవుతుందో ఆ రూఫ్ ఫాల్ అప్ టు సర్ఫేస్ వరకు ఎక్స్టెండ్ అయ్యి పైన సబ్స్టెన్స్ ఫామ్ అయితే దాన్ని మనము మెయిన్ ఫాల్ అంటాము. అదే లోకల్ ఫాల్ అంటే ఏంటిది? ఎప్పుడైతే మనము గోఫ్ నుంచి వెళ్ళి సపోర్ట్స్ తీసేస్తామో అది 24 అవర్స్ నుంచి వెళ్ళి 48 అవర్స్ లోపు సర్ఫేస్ వరకు ఎక్స్టెండ్ కాకుండా రూఫ్ ఫాల్ అయ్యి ఉంటే దాన్ని ఏమంటాం మనము? లోకల్ ఫాల్ అంటాం అనమాట. సో నెక్స్ట్ వన్ మనము లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ లేదా లైన్ ఆఫ్ గోఫ్ గురించి తెలుసుకుందాం. ఇవి మేజర్గా మనకి 4 టైప్స్ ఉంటాయి అనమాట. బట్ మనం మేజర్గా వాడే 3 టైప్సే. సో ఒకసారి మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ 1 వచ్చేసరికి ఏంటిది? డయాగ్నల్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. దీని నెంబర్ చూడండి, 1 2 2 3 3 3 4 4 4. సో ఇది ఏంటిది? మనకి డిప్ నుంచి వెళ్ళి 45 degrees మెయింటైన్ చేసుకుంటా మనము ఎక్స్ట్రాక్షన్ చేస్తాం అనమాట. ఇది ఎక్కడ యూజ్ చేస్తాం మనం యాక్చువల్గా? సో ఇది ఏంటిదంటే ఎక్కడైతే మనకి రూఫ్ అనేది గుడ్ ఉంటుందో అక్కడ మనం ఇది అంటే డయాగ్నల్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ తీసుకుంటాం. దీనివల్ల యూజ్ ఏంటిదంటే ఇది మనకి నెంబర్ ఆఫ్ ఫేసెస్ క్రియేట్ చేస్తుంది. అంటే మ్యాక్సిమం అన్ని పిల్లర్స్లో వర్కింగ్ ఫేస్ ఉన్నట్టు చూసుకుంటుంది అనమాట. లార్జ్ నెంబర్ ఆఫ్ ఫేసెస్ని మనం ఇది క్రియేట్ చేస్తుంది. ఎట్లా? ఇట్లా చూసుకుంటే ఇవి అంటే నెంబర్ 3 పిల్లర్స్ అన్ని అంటే 3 పిల్లర్స్ 1 2 3 3 పిల్లర్స్ ఎట్ ఏ టైం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4th వచ్చేసరికి 4 పిల్లర్స్ 1 2 3 4 పిల్లర్స్ ఎట్ ఏ టైం ఎక్స్ట్రాక్షన్ చేసుకోవడం వల్ల ఏంటిదంటే మనకి నెంబర్ ఆఫ్ ఫేసెస్ అవైలబుల్ ఉంటాయి అనమాట. సో మేజర్గా మనం ఇదే చాలా వర్కింగ్ అంటే చాలా మైన్స్లలో ఇదే వర్కింగ్ కండిషన్ ఫాలో అవుతాం అనమాట. సో ఇది ఎట్లా మనకి డిప్ నుంచి వెళ్ళి 45 degrees ఇది డిప్ అనుకుంటే దీనికి 45 degreesలో మనము ఈ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటిది? స్టెప్ డయాగ్నల్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. ఇది ఎట్లా? ఇది ఎక్కడ యూజ్ చేస్తాం మనము? మనము శాండ్ స్టవింగ్ ఎక్కడైతే ప్రిఫర్ చేస్తామో శాండ్ స్టవింగ్ చేసే దగ్గర అండ్ కొంచెం రూఫ్ అనేసరికి రూఫ్ ఫెయిర్ ఉన్న దగ్గర ఈ స్టెప్ డయాగ్నల్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ చేస్తాము. సో ఇది ఎట్లా అంటే మనము పిల్లర్కి మధ్య అంటే ఏదైతే మనకు పిల్లర్స్ ఎక్స్ట్రాక్షన్ అవుతున్నాయో దాని మధ్యలో ఒక పిల్లరు సపోర్ట్ కోసం అంటే సాలిడ్ పిల్లర్ ఉండేటట్టు చూసుకుంటాం అనమాట. అంటే ఈ రెండింటి మధ్య ఒక పిల్లర్ ఉండొచ్చు. మనం కొన్ని కండిషన్లో 2 పిల్లర్స్ కూడా మెయింటైన్ చేస్తాం. ఇది ఎక్కడ? రూఫ్ ఫెయిర్ కావచ్చు, వీక్ ఉన్నప్పుడు మనము యూజ్ చేస్తాం. ఇంకోటి ఏంటిదంటే ఇన్ డీపిల్లరింగ్ విత్ హైడ్రాలిక్ శాండ్ స్టవింగ్ స్టెప్ డయాగ్నల్ లైన్ ఈజ్ ప్రిఫర్డ్ యాజ్ ఇట్ ఫెసిలిటేట్ వాటర్ డ్రైనేజ్ వితౌట్ ఫ్లూడింగ్ వర్కింగ్ ఇన్ ద లోయర్ లెవెల్. ఎక్కడైతే మనము శాండ్ స్టవింగ్ విత్ అంటే హైడ్రాలిక్ శాండ్ స్టవింగ్ చేస్తామో అక్కడ స్టెప్ డయాగ్నల్ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది చేయడం వల్ల ఏంటిదంటే మనకి లోయర్ లెవెల్లో ఉన్న వర్కింగ్స్లలో వాటర్ ఫ్లూడింగ్ అనేది లేకుండా ఉంటుంది అనమాట. సో మనము ఎక్కడ ఇది యూజ్ చేస్తాము? నెక్స్ట్ వన్ స్ట్రైట్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. ఈ స్ట్రైట్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఎక్కడ యూజ్ చేస్తాం మనము? ఎక్కడైతే మనకి రూఫ్ వెరీ హార్డ్ అండ్ డిఫికల్ట్ టు కేవ్ అంటే కేవింగ్ అంటే పైనుంచి వెళ్ళి రూఫ్ ఫాల్ కాకుండా కేవ్ కాకుండా డిఫికల్టీ ఉండి హార్డ్ రాక్ అంటే రూఫ్ హార్డ్ అయితే ఎక్కడైతే ఉందో మనం అక్కడ ఏమి యూజ్ చేస్తాము? స్ట్రైట్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్. ఓకేనా? మనము ఇక్కడ శాండ్ స్టవింగ్ కూడా ఇది ఫేవరబుల్గా ఉంటుంది అనమాట.
నెక్స్ట్ వన్ ఫార్మేషన్ వి. మనము ఎప్పుడు కూడా టీ బిల్డింగ్ చేసేటప్పుడు గోఫ్ లైన్ ఉంటుంది కదా, గోఫ్ లైన్ వి ఫామ్ కాకుండా చూసుకోవాలి. అంటే ఈ ఫామ్ వి ఫార్మేషన్ అయితే ఏమవుతుంది అంటే మనకి అబాండెంట్ ప్రెజర్ అనేది మొత్తం ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ వి ఉంటుంది కదా, ఫార్మేషన్ వి దగ్గర అబాండెంట్ ప్రెజర్ చాలా ఎక్కువ వేసి ఈ రూఫ్ కంట్రోల్ అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. సో మనం ఎప్పుడు కూడా వీలైన ఎక్స్ట్రాక్షన్ ఎప్పుడు చేయమన్నమాట. ఐసోలేషన్ స్టాపింగ్ ఇన్ డిగ్రీ 1 థిక్నెస్ నాట్ లెస్ దెన్ 1 మీటర్. మనము ప్యానల్ ప్రిపేర్ చేసేటప్పుడు మొత్తము ఐసోలేషన్ స్టాపింగ్తో గోడలు కడతాం కదా, సో అది డిగ్రీ 1లో అయితే మనము దాని యొక్క గోడ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి, నాట్ లెస్ దెన్ 1 మీటర్ అనమాట. అదే డిగ్రీ 2 డిగ్రీ 3లో చూసుకుంటే ఎట్లా ఐసోలేషన్ స్టాపింగ్ ఎట్లా కడతాం, మనము 1 మీటర్ గోడ కడతాం, 1 మీటర్ థిక్నెస్ తోటి మధ్యలో 4.5 మీటర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇటు 1 మీటర్ గోడ కడతాం. సో మధ్యలో ఏం చేస్తాం, మనము శాండ్ కావచ్చు లేకపోతే యాష్ కావచ్చు అలాంటి ఇన్కంబస్టబుల్ మెటీరియల్ తోటి ఫిల్ చేస్తాం అనమాట. దీని ఏమంటాం మనము ఎక్స్ప్లోజన్ ప్రూఫ్ స్టాపింగ్ అంటాం అనమాట. అదే 2 గోడలు కట్టకుండా ఒకటే గోడతో మనము ఒక ఎక్స్ప్లోజన్ ప్రూఫ్ స్టాపింగ్ కట్టాలంటే దాని యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి, 1.8 మీటర్స్ ఉండాలన్నమాట. డిగ్రీ 2 డిగ్రీ 3లా 2 గోడలు కాకుండా ఒకటే గోడతో ఎక్స్ప్లోజన్ ప్రూఫ్ స్టాపింగ్ కట్టాలంటే దాని యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి, 1.8 మీటర్స్. ఇక్కడ చూసుకుంటే డీప్ పిల్లరింగ్ ఆపరేషన్ క్యారీడ్ అవుట్ ఫ్రమ్ డిప్ టు రైజ్. ఎందుకు, ఇప్పుడు ఈ పిల్లర్ అనుకుంటే ఈ డిప్ డైరెక్షన్ అనుకుంటే ఫస్ట్ మనం డీప్ పిల్లరింగ్ దీన్ని స్టూక్ చేసినాం కదా, స్టూక్ చేసిన తర్వాత ఇదొక స్టూకు. సో మనం ఫస్ట్ ఏ స్టూక్ని తీసుకుంటాం, కింద డిప్ ఉన్న స్టూక్ని. ఎందుకు, నెక్స్ట్ పైన ఉన్న స్టూక్ని డ్రైవ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ కావచ్చు ఏమైనా కావచ్చు కిందికి వస్తాయి అనమాట. సో ఫస్ట్ మనం ఇది చేసుకున్నాం అనుకో, ఇది చేయనికి ఇబ్బంది అవుతుంది, మొత్తం వాటర్ స్టోర్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ డిప్ నుంచి వెళ్ళి రైస్కి తీసుకుంటాం అనమాట. లైన్ ఆఫ్ గో సబ్మర్జ్ ఇన్ వాటర్. ఓకేనా, ఒకవేళ సీమ్ వచ్చేసరికి మనకు ఫ్లాట్ ఉంటే మనం ఏం చేస్తాం, డయాగ్నల్ లైన్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ప్రిఫర్ చేస్తాం అనమాట. డీప్ పిల్లరింగ్ ఆఫ్ కంటిన్యూస్ సీమ్ అంటే ఏంటిది, మనకు ఏదైతే సీమ్స్ ఉంటాయో 2 సీమ్స్ అవి 9 మీటర్స్ లోపట ఉండి ఇదొక సీమ్ అనుకుంటే ఈ రెండింటి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి, 9 మీటర్ కన్నా తక్కువ, 9 మీటర్ లేదా 9 మీటర్ కన్నా తక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటాము, కంటిన్యూస్ సీమ్ అంటాం అనమాట. ఓకేనా, ఇఫ్ స్టోన్ పార్టింగ్ బిట్వీన్ 2 కంటిన్యూస్ సీమ్ లెస్ దెన్ 1 మీటర్, అంటే 2 కంటిన్యూస్ సీమ్స్ మధ్య స్టోన్ పార్టింగ్ అనేది ఈ మధ్య పార్టింగ్ అనేది 1 మీటర్ కన్నా తక్కువ ఉంటే దాన్ని ఏం చేస్తాం మనము, ఓన్లీ 1 సీమ్ డెవలప్డ్ అండ్ 2 సీమ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ 1 సీమ్ డ్యూరింగ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్. అంటే ఫస్ట్ బాటమ్ ఉన్న సీమ్ డెవలప్ చేసుకుంటాము, డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత డీప్లింగ్ చేస్తాం కదా, డీప్లింగ్ చేసేటప్పుడు ఈ మధ్యలో 1 మీటర్ తక్కువ ఉన్న పార్టింగ్ తీసేసి రెండు సీమ్స్ మనం డీప్లింగ్ చేసుకుంటాం ఎట్ ఏ టైం అనమాట. ఓకేనా, అదే 2 సీమ్స్ మీద పార్టింగ్ 1 to 3 మీటర్స్ మధ్యలో ఉంటే దాన్ని ఏం చేస్తాం మనము, సీమ్ 1 సీమ్ 2ని సల్మెంటేనియస్గా అంటే 2 ఒకటేసారి డెవలప్మెంట్ డీప్లింగ్ చేస్తాం అనమాట. అదేవిధంగా పార్టింగ్ వచ్చేసరికి మోర్ దెన్ 3 మీటర్స్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, టాప్ సీమ్ ఎక్స్ట్రాక్టెడ్ 1 or 2 పిల్లర్స్ ఎహెడ్ ఫ్రమ్ లోయర్ సీమ్. ఈ లోయర్ సీమ్ కన్నా టాప్ సీము 1 లేదా 2 పిల్లర్స్ అడ్వాన్స్ ఉంటుంది. ఇది ముందుకు పోతా ఉంటే వెనకాల నుంచి వెళ్ళి ఇది తీసుకుంటూ వస్తాం అనమాట. ఒకవేళ దీనికన్నా ఎక్కువ ఉందనుకోండి, ఫస్ట్ ఏం చేస్తాం మనము, ఒకవేళ 3 మీటర్స్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తామంటే ఫస్ట్ టాప్ సిమ్ మొత్తం తీసుకొని ఒక 3 to 5 ఇయర్స్ గ్యాప్ ఇచ్చామనుకోండి, పైన ఉన్న గోఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. తర్వాత బాటమ్ సిమ్ తీసుకుంటాం అనమాట. కోల్ బంప్ అంటే ఏంటిది, కోల్ బంప్ అంటే సడన్ రిలీజ్ ఆఫ్ ఎలాస్టిక్ స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ పిల్లర్ ఈజ్ కాల్డ్ కోల్ బంప్స్. 2 పిల్లర్స్ ఉన్నాయి, పైన రూఫ్ ఉంది, బండ. సో ఈ హెవీ వెయిట్ వల్ల ఈ పిల్లర్ ఏం చేస్తుంది, కొంచెం వెయిట్ తీసుకొని మొత్తం స్ట్రెయిన్ని స్టోర్ చేసుకుని ఉంటుంది. సో తీసుకున్న తర్వాత ఒకేసారి సడన్గా స్ట్రెయిన్ రిలీజ్ చేస్తుంది కదా, అప్పుడు ఒక సౌండ్ వస్తుంది, దాన్ని ఏమంటాం మనము, కోల్ బంప్ అనమాట. అంటే సౌండ్ వచ్చి కొన్ని
బయటికి ఎజెక్ట్ చేయడం అనమాట. అంటే కోల్ని బయటకి ఎజెక్ట్ చేయడం, దాన్ని ఏమంటాం మనము కోల్ బంప్ అంటాం అనమాట. కోల్ బంప్స్ కామన్లీ అక్కడ ఇన్ డీప్ మైన్స్. ఎందుకు డీప్ మైన్స్లో పైన ప్రెజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోల్ బంప్స్ అనేది డీప్ మైన్స్లో కామన్ అనమాట. సో కోల్ బంప్స్ మనకి ఎన్ని టైప్స్? 2 టైప్స్. ఒకటి షాక్ బంప్, ఇంకోటి ప్రెజర్ బంప్ అనమాట. షాక్ బంప్ ఎట్లా? అక్కర్స్ డ్యూ టు మ్యాసివ్ స్టోన్ హై స్ట్రెస్డ్ పిల్లర్. ప్రెజర్ బంప్ అంటే ఏంటిదంటే, ఫస్ట్ ప్రెజర్ బంపు మామూలుగా ఎప్పుడైతే ఒక పిల్లరు స్ట్రెస్ తీసుకుని ఉంటుందో దాని స్ట్రెంత్ ఉంది కదా, పిల్లర్ స్ట్రెంత్కి మించి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు బంప్ అనేది రిలీజ్ అవుతుంది. దాన్ని ఏమంటాం మనం? ప్రెజర్ బంప్ అంటాం. ఇది షాక్ బంప్ అంటే ఏంటిదంటే, పిల్లర్ స్ట్రాంగ్ ఉంటుంది, సో ఎంత కావాలంటే అంత స్ట్రెస్ తీసుకుంటుంది. ఎప్పుడైతే మనము ఆపరేషన్ అంటే మనం మైండ్లలో బ్లాస్టింగ్ ఆపరేషన్ కావచ్చు లేదా వేరే ఆపరేషన్ జరిగినప్పుడు ఆ సడన్ షాక్కి ఏదైతే బంప్ రిలీజ్ చేస్తుందో దాన్ని ఏమంటాం మనము? షాక్ బంప్ అంటాం అనమాట. ఇప్పుడు కాయస్ ఆఫ్ బంప్స్ దేని వల్ల వేస్తే మనకి స్ట్రాంగ్ అండ్ బిటిల్ కోల్ డస్ నాట్ ట్రస్టెడ్ ఈజీలీ. స్ట్రాంగ్ అండ్ బిటిల్ అంటే కోల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు అదేంటిది, ఆ పైన ఉన్న రూఫ్కి వెయిట్కి ఈజీగా క్రష్ కాకుండా మొత్తము స్ట్రెయిన్ తీసుకొని ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే అది స్ట్రెయిన్ ఓవర్ అవుతుందో అప్పుడు బంప్ని రిలీజ్ చేస్తుంది. దాన్ని ఏమంటాం మనము? కోల్ బంప్ అంటాం అనమాట. డెప్త్ ఎక్కువైనా కూడా బంప్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా? చౌకీదార్ మెథడ్ కానీ హాఫ్ మూన్ మెథడ్ కానీ 2 వే మెథడ్ కానీ మనం ఏం చేస్తాము, ఒక పిల్లర్ని 4 స్టూక్స్గా డివైడ్ చేస్తాం అనమాట. ఒక హాఫ్ లెవెల్ నడుపుతాము, అలాగే ఒక అడ్వాన్స్ డిప్ స్లైస్ నడిపి 4 స్టూక్స్గా కన్వర్ట్ చేసి ఒక్కొక్క స్టూక్ని మనము చౌకీదార్, హాఫ్ మూన్ మెథడ్ లేదా 2 వే మెథడ్ తోటి తీస్తాం బేస్డ్ ఆన్ రూఫ్ కండిషన్. బట్ మనకి నవే డేస్ ఏం చేస్తాం, మనం స్లైస్ తీస్తాం. స్లైస్ ఎట్లా? ఒక పిల్లర్ని మనం జస్ట్ 2 పార్ట్స్ కింద అంటే 2 స్టూక్స్ కింద డివైడ్ చేస్తాం అనమాట. ఇది ఒక పిల్లర్ అనుకుంటే ఓన్లీ మధ్యలో ఒక హాఫ్ లెవెల్ నడిపి అడ్వాన్స్ గ్యాలరీ నడిపి మనం ఏం చేస్తాము, స్ప్లిట్ గ్యాలరీ అనొచ్చు లేకపోతే అడ్వాన్స్ గ్యాలరీ అనొచ్చు నడిపి పిల్లర్ని ఇదొక స్టూక్ కింద డివైడ్ చేసుకుంటాం. డివైడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే, ఎప్పుడైనా మనం ఫస్ట్ డిప్ సైడ్ ఉన్న స్టూక్ని స్టార్ట్ చేస్తామంట లోపటి నుంచి. ఇది మొత్తం ఇటు సైడ్ మొత్తం గోఫ్ ఏరియా అనుకుంటే గోఫ్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేసుకుంటూ వస్తాం. సో గోఫ్లో ఏం చేస్తాం, మనం గోఫ్ నుంచి వెళ్ళి 2 మీటర్స్ కావచ్చు లేకపోతే రీజనల్ ఇన్స్పెక్టర్ ఏదైతే మనకి రికమెండ్ చేస్తాడో అంత స్టూక్ వదిలేస్తాం, అంటే రిబ్ వదిలేస్తాం అనమాట. ఇది మొత్తం రిబ్ అనుకుంటే రిబ్ వదిలేసి ఈ హాఫ్ లెవెల్ నుంచి వెళ్ళి మనము ఒక స్లైస్ నడుపుతాం. ఓకేనా? ఆ స్లైస్ యొక్క విడ్త్ ఎంత ఉంటుంది మనకి? ఎంత ఉంటుంది అంటే 5.4 మీటర్స్ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే మనం స్లైస్ ఇట్లా నడుపుకుంటూ పోతామో ఈ స్లైస్ ఇక్కడ ఫుల్ నడిపినప్పుడు ఒకవేళ మనకి సీమ్ యొక్క థిక్నెస్ 3 మీటర్స్ ఉంటే ఆ 3 మీటర్స్ సైడ్ తోటి మనము స్లైస్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాము. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏం చేస్తాము, ఈ రిబ్ ఉంది కదా, ఈ రిబ్ని మనము సేఫ్టీ అంటే ఎలాంటి డేంజరస్ యాక్సిడెంట్ కాకుండా ఎంతవరకు సేఫ్గా తీసుకోగలుగుతామో అంతవరకు సేఫ్గా తీసుకుంటాం. దీన్ని ఏమంటామో రిబ్ రాబింగ్ అంటాం అనమాట. రిబ్ రాబింగ్. సో ఎంతవరకు తీసుకుంటే అంతవరకు తీసుకుంటాం. ఒకవేళ సీమ్ యొక్క థిక్నెస్ 3 మీటర్స్ కన్నా ఎక్కువ అంటే 4 మీటర్స్ కావచ్చు, 4.5 మీటర్స్ ఉంటే ఏం చేస్తామంటే, ఫస్ట్ ఈ ఫుల్ లెంత్ స్లైస్ మనము లోపటి వరకు ఎండ్ వరకు పోయేసి 3 మీటర్స్ హైట్ తోటి రిటర్న్ వచ్చేటప్పుడు 1 మీటర్ లేదా 1.5 మీటర్స్ డెప్త్ తోటి పైన రూఫ్కి హోల్స్ వేసి బ్లాస్ట్ చేసుకొని ఆ ఉన్న కోల్ని ప్లస్ ఇటు రిబ్ ఉన్నది కదా, రిబ్ని కూడా రిబ్ రాగింగ్ చేసుకుంటూ కోల్ని తీసుకుంటూ వస్తామన్నమాట. సో ఎప్పుడైతే మనకి ఈ స్లైస్ ఒకటి కంప్లీట్ అయిపోతుందో ఇక్కడ మనం ఏం చేస్తాము, బ్యారికేడ్ వేస్తాము. దేనికి? ఒకవేళ స్టవింగ్ ప్రాసెస్లు ఉంటే ఈ స్లైస్ని మనము శాండ్తో ఫిల్ చేసుకొని ఏం చేస్తాము, ఇక్కడ మొత్తం బ్యారికేడ్ వేసుకుంటాం. బ్యారికేడ్ వేసుకొని మళ్ళీ దీంతో మళ్ళీ 2 లేదా 2.5 మీటర్స్ రిబ్ వదిలేసుకొని నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ స్లైస్ని ఓపెన్ చేస్తాం అనమాట. సో ఈ నెంబర్ 1 ఫస్ట్ ఈ స్లైస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనకి రిబ్ ఉంటుందో ఆ రిబ్ని నెంబర్ 2 ఎంతవరకు పాసిబుల్ ఉంటే అంతవరకు ఈ రిబ్ని తీసుకుంటాం. దాని తర్వాత ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మొత్తం బ్యారికేడ్ వేసేసి దీన్ని స్టవింగ్ చేసుకొని మళ్ళీ దీనికి వస్తాం ఈ స్లైస్కి, థర్డ్ స్లైస్కి. ఇది కూడా సేమ్ మనకి
5.4 విడ్త్ తోటి ఎంత లాస్ట్ వరకు తీసుకొని ఒకవేళ రూఫ్లో కానీ ఈ రిబ్లో ఏమైనా కోల్ ఉంటే ఆ కోల్ని మళ్ళీ తీసుకుంటాం అనమాట. ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తాము, మళ్ళీ ఇక్కడ బ్యారికేడ్ వేసేసి ఈ స్లైస్ తీసుకుంటాం, 5th స్లైస్. ఈ స్లైస్ ఏంటిదంటే ఇది మొత్తం గ్యాలరీ సైడ్ వచ్చేసింది కాబట్టి సో ఇటు సైడ్ నుంచి కారు నుంచి తీసుకుంటాం. ఎందుకంటే ఇటు మనం మళ్ళీ రిబ్ వదిలేనికి ఇటు స్పేస్ లేదు కదా. సో ఈ కారు నుంచి వెళ్ళి ఎంత పాసిబుల్ ఉంటే అంత పాసిబుల్ తీసుకుంటాం అనమాట. సో ఈ మొత్తం డిప్ సైడ్ ఉన్న స్టూక్ మనకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ రే సైడ్ ఉన్న స్టూక్కి పోతాం. ఓకేనా. ఇట్లా మన ఎస్డిఎల్ తోటి కానీ ఎల్హెచ్డి తోటి కానీ డీప్ పిల్లరింగ్ వర్క్స్ అనేది చేస్తాం అనమాట. సో ఇప్పటివరకు మనం డీప్ పిల్లరింగ్ ఆపరేషన్ ఎట్లా చేసుకుంటామని చెప్పి చెప్పుకున్నాం కదా. సో డీప్ పిల్లరింగ్ ఆపరేషన్లో మనం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం. ఎందుకు, మనకు కన్వర్జెన్స్ రికార్డర్ కానీ ఎంత లోడ్ పడుతుంది, లోడ్ సెల్స్ కావచ్చు, బోర్ హోల్ ఎక్స్టెన్సోమీటర్ కావచ్చు, లేదా సెస్టిమీటర్ కావచ్చు, టెల్ కావచ్చు. సో ఇవన్నీ వాడతాం అనమాట. ఇటు వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటిది, మనం వీటిని ఎట్లా వాడతాం అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. సో ఎందుకంటే ఇప్పటికీ మన ఈ వీడియో బాగా లెంత్ అయింది, ఇంకా లెంత్ అవ్వకుండా పోతే వ్యూవర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మనము డీప్ పిల్లరింగ్ డిస్ట్రిక్ట్లో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటాము, ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడతాం అనేది ఒక వీడియో సపరేట్ ఒక వీడియో చేస్తా. సో